చంద్రబాబు నాయుడు గారి రెండేళ్ల పరిపాలన విజయవంతమైందా విఫలమైందా? ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ మళ్లీ గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని ఆకాంక్షించిన వ్యక్తులు, సమాజంలో తటస్థంగా ఉండే వ్యక్తులు ఈ రెండేళ్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనపై ఇచ్చిన స్టేట్మెంట్లను ఒకసారి గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉంది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. రేణుకా చౌదరి గారు తెలుగుదేశం పార్టీ మద్దతుదారే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఏపీలో టీడీపీ గెలవాలని కోరుకున్న వారిలో ఆమె కూడా ప్రముఖంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని విపరీతంగా వ్యతిరేకించారు. ఆమె కొన్ని నెలల క్రితం ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు ఏదో ఉద్ధరిస్తారనుకున్నాం, కానీ పూర్తిగా డిసప్పాయింట్ అయిపోయాం, ఏ మాత్రం ఆశాజనకంగా లేదు అన్నారు. సరే, మీరు చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఎన్ని మార్కులు ఇస్తారంటే ఆమె మార్కులు ఇవ్వడానికి కూడా ఆసక్తి చూపలేదు, మార్కులు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. అంటే కనీసం పాస్ మార్కులు కూడా తెచ్చుకోలేని స్థితిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రేణుకా చౌదరి గారి దృష్టిలో ఉన్నారు అన్నది చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. దాంతోపాటు సిపిఐ నారాయణ కొద్ది రోజుల క్రితం ఏం చెప్పారు? క్షేత్రస్థాయిలో ఎంత వరెస్ట్ గా పరిస్థితి తయారైపోయింది, పబ్లిక్ ని ఏ విధంగా పీల్చి పిప్పి చేస్తోంది అధికార పార్టీ అనే దానికి సంబంధించి చాలా కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. గతంలో గ్రామాల్లో అమ్మవారికి బలిచ్చేందుకు దున్నపోతులకి అచ్చేసి వదిలేసేవారు. గ్రామంలో ఆ దున్నపోతులు వచ్చి కుమ్మినా సరే దేవతలకు వదిలిన దున్నపోతులు కాబట్టి అని అవి కుమ్ముతూ ఉన్నా సరే దండం పెట్టేవారు. ఇప్పుడు సేమ్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరినీ అచ్చోసిన ఆపోతులాగా సమాజం మీదకి చంద్రబాబు నాయుడు గారు వదిలేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పబ్లిక్ ని కుమ్ముతున్నా సరే వాళ్ళు ఏమీ చేయలేక దండం పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసిందని సిపిఐ నారాయణ గారు చెప్పారు. ఇది చాలా పెద్ద స్టేట్మెంట్. క్షేత్రస్థాయిలో పబ్లిక్ ని ఏ విధంగా అధికార పార్టీ వేధిస్తోంది అన్నదానికి ఈ స్టేట్మెంట్ ఒక ప్రధాన నిదర్శనంగా చూడవచ్చు. సిబిఐ మాజీ డైరెక్టర్ మన్నెం నాగేశ్వరరావు కొద్ది రోజుల క్రితం ఒక ట్వీట్ చేశారు ఏపీలో పరిస్థితి గురించి. చంద్రబాబు నాయుడుకి, నారా లోకేష్ గారికి ఒక టన్నెల్ విజన్ పట్టుకుంది. అంటే టన్నెల్ విజన్ అంటే ఏంటంటే వాళ్ళకి ఇష్టమైంది మాత్రమే చూస్తుంటారు, మిగిలిన ప్రపంచాన్ని వాళ్ళు గమనించేందుకు కూడా ఇష్టపడరు. ఆ విధంగా నారా లోకేష్ కి, చంద్రబాబు నాయుడుకి ఒక టన్నెల్ విజన్ ఏర్పడింది. వీళ్ళ వ్యవహార శైలి చూస్తుంటే మొత్తం గ్రామీణ ప్రాంతాన్ని, ప్రజలందరినీ వదిలేసి వీళ్ళకి కావాల్సిన అంశాన్ని మాత్రమే పట్టుకొని ముందుకు వెళ్తున్నారు. 2004, 2019 ఎన్నికల ఫలితాల నుంచి వీళ్ళు ఏమీ కూడా నేర్చుకోలేదు. వచ్చే ఎన్నికల్లో కూడా అదే ఫలితం రిపీట్ అవుతుందని మన్నెం నాగేశ్వర్ ట్వీట్ చేశారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు, ఈయన జగన్మోహన్ రెడ్డికి బద్ద శత్రువుగా చూస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అసలు రావడానికి వీల్లేదని ఇప్పటికీ కూడా మాట్లాడుతుంటారు. ఆయనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పైన 2-3 కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. మొత్తం ట్రాన్స్ఫార్మర్ల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది, దోపిడీ జరుగుతోంది. గతంలో సిరిడి సాయి ఎలక్ట్రానిక్స్ జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీ అని చెప్పారు. ఇప్పుడు అదే కంపెనీకి డబుల్ రేట్లకి ట్రాన్స్ఫార్మర్లను కొంటుంది రాష్ట్ర ప్రభుత్వం. పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతోందని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ మీద రెండో విడత ల్యాండ్ పూలింగ్ అవసరమే లేదు. రెండో విడత ల్యాండ్ పూలింగ్ లో ఎవరన్నా భూములు ఇస్తే అది మీకు చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత ఒప్పందంగానే చూస్తారు, కానీ పబ్లిక్ ఎవరు ప్రభుత్వానికి, రైతులకి మధ్య జరిగిన ఒప్పందంగా చూసే పరిస్థితి లేదు. అమరావతి ప్రాజెక్ట్ అన్నది ఎన్నికల పెట్టుబడికి డబ్బులు ఇచ్చే ప్రాజెక్ట్ గా మారిందా అన్న అనుమానం కూడా ఏపీ వెంకటేశ్వరరావు గారు వ్యక్తం చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో దోపిడీ ఏ విధంగా ఉందో పరోక్షంగా ఏపీ వెంకటేశ్వరరావు గారి వ్యాఖ్యలు బట్టి అర్థం చేసుకోవచ్చు. లేటెస్ట్ గా 2 నెలల పరిపాలన పూర్తయిన సందర్భంగా ఏపీ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లోనే ఒక చర్చా కార్యక్రమం నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తులసిరెడ్డి గారు వచ్చారు. ఆయన చెప్పిన వ్యాఖ్యలు చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఈ 2 ఏళ్ల కాలంలో ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్ళింది అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. రైతుల్లో రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్ర అసంతృప్తి ఉందని చెప్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర అసంతృప్తి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. రైతులకు ఏ పంట గిట్టుబాటు ధర దొరకడం లేదు, ఉద్యోగుల సమస్యల్ని పట్టించుకునే వారే లేరు. పైగా ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ అన్నది అదుపులోనికి రావడం లేదు. ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్, మద్యం ఇదే కనపడుతుంది. దీనివల్ల లా అండ్ ఆర్డర్ కూడా కంట్రోల్లోకి వచ్చే పరిస్థితి లేదు. మా ప్రాంతంలో కూడా 18 ఏళ్ల నుండి 25 ఏళ్ల వ్యక్తులకి కూడా డ్రగ్స్, గంజాయి అన్నది విపరీతంగా అందుబాటులోకి వచ్చేసింది అని ఆందోళన వ్యక్తం చేశారు. నిజానికి గంజాయికి సంబంధించి ఒక తులసిరెడ్డి గారే కాదు, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో కూడా జిల్లా ఎడిషన్లో పెద్ద ఎత్తున వస్తున్నాయి. 2 రోజుల క్రితం ఈనాడు పత్రిక రాసింది, కృష్ణా జిల్లా పెనమలూరులో గంజాయి బ్యాచ్లు పేట్రేగిపోతున్నాయి. ఈ గంజాయి బ్యాచ్ల మధ్య వార్ నడుస్తోంది, దాంతో ప్రజలంతా ప్యానిక్ అయిపోతున్నారని స్వయంగా రాసింది. అంటే అంత కీలకమైన ప్రాంతంలో కూడా గంజాయి బ్యాచ్లు స్వైర విహారం చేస్తుంటే, గ్యాంగ్ వార్లకు దిగుతూ ఉంటే ఇక లా అండ్ ఆర్డర్, గంజాయి కంట్రోల్ అన్నది ఎక్కడ ఉంది? స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కొద్ది నెలల క్రితం ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా జూద కేంద్రాలు నడుస్తున్నాయని నాకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఎమ్మెల్యేలు భూదందాలు చేస్తున్నారు, ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్నారు, చివరకు 2 పార్టీలు రాజీ పడతామన్నా సరే మధ్యలో దూరిన ఎమ్మెల్యేలు ఒప్పుకోవడం లేదు అంటూ కూడా స్వయంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. దీన్ని బట్టి ఎమ్మెల్యేలు ఏ స్థాయిలో, క్షేత్రస్థాయిలో ఇలాంటి వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అవుతూ పబ్లిక్ ని ఇబ్బంది పెడుతున్నారో కూడా అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు తులసిరెడ్డి ఏపీ ఆంధ్రజ్యోతి టీవీ ఛానల్లో ఇంకొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. చంద్రబాబు నాయుడు గారు పాలనలో మెరిట్స్ ఉండవచ్చు, కానీ డిమెరిట్స్ అన్నవి కొండవీడి చాంతాడంత ఉన్నాయి. మొత్తం జగన్మోహన్ రెడ్డిని అంతా ప్రధానంగా టార్గెట్ చేసింది అప్పుల మీదే టార్గెట్ చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో 3,32,000 కోట్లు అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ 2 ఏళ్ల కాలంలోనే 3,56,000 కోట్ల రూపాయలు అప్పు చేశారని తులసిరెడ్డి గారు గుర్తు చేశారు. అంటే తెలుగుదేశం పార్టీ మీడియా అప్పుల మీద పెద్దగా చర్చ జరగకుండా జాగ్రత్త పడుతున్నప్పటికీ కూడా మెల్లగా అయినా సరే చంద్రబాబు నాయుడు హయాంలో అప్పులు ఎలా జరుగుతున్నాయి, జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు ఎలా చేశారన్న దానిపైన డిబేట్ నడుస్తోంది అన్నది తులసిరెడ్డి వ్యాఖ్యలు బట్టి కూడా అర్థమవుతోంది.
పెట్రోల్ డీజిల్ ధరలు పక్క రాష్ట్రంతో పోలిస్తే ఏపీలో విపరీతంగా ఉన్నాయని నారా లోకేష్ ఎన్నికల టైంలో ప్రచారం చేశారు. కానీ ఇప్పటికీ కూడా ₹1 తగ్గించలేదు. ఇప్పటికీ కూడా పక్క రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ అధిక ధరలు ఉన్నాయని చెప్పారు. ఆ సమయంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చర్చా కార్యక్రమం నిర్వహిస్తున్న వెంకటకృష్ణ గారు జోక్యం చేసుకొని, అంటే జగన్మోహన్ రెడ్డి పెంచిన పెట్రోల్ ధరల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తగ్గించలేదని మీరు అంటున్నారా, తగ్గిస్తామని చెప్పలేదు అనుకుంటా కదా, నాకైతే గుర్తులేదు అంటూ వెంకటకృష్ణ గారు చెప్పే ప్రయత్నం చేశారు. కానీ తగ్గిస్తామని మామూలుగా కాదు, నారా లోకేష్ గారు ఒక్కో లీటర్ మీద ₹14 తగ్గిస్తామని చెప్పి పదే ఎన్నికల సమయంలో చెప్పారు. కానీ ఈరోజు ₹1 తగ్గించకపోగా ఒకవైపు పెరుగుతూ ఉంటే ఆ ధరల్ని యథావిధిగా రాష్ట్ర ప్రభుత్వం వదిలేసింది. అంటే సో ఓవరాల్ గా ఎటువైపు నుండి చూసినా కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇదిగో ఇది విజయవంతమైంది, ఇది ఒక మంచి నిర్ణయం, ఇదిగో ఈ సెక్షన్ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్ల హ్యాపీగా ఉంది అని చెప్పడానికి ఒక్క సెక్షన్ కూడా మిగలలేదు. మేము కొన్ని పథకాలు ఇస్తున్నామని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి పాలనతో పోలిస్తే గుట్టు చప్పుడు కాకుండా ఎత్తేస్తున్న పథకాలు, నీరుగార్చిన పథకాలు కూడా చాలా ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఉచిత పంటల బీమా ఉండేది, దాన్ని ఎత్తేశారు. కనీసం మద్దతు ధరకు ఎక్కడా కూడా ముందుకు రావడం లేదు. కేంద్రానికి లేఖలు రాయడం, వదిలేయడం చేస్తూ ఉన్నారు. ఆరోగ్యశ్రీని ఏ విధంగా నిర్వీర్యం చేస్తూ ఉన్నారన్నది అందరికీ అర్థమవుతూనే ఉంది. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఏ స్థాయిలో పేరుకుపోతున్నాయో కూడా పబ్లిక్ చూస్తూ ఉన్నారు. చివరకు స్కూళ్లు తెరిచినప్పుడు యూనిఫాములు కూడా ఇవ్వలేని పరిస్థితులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. 2 ఏళ్ల పరిపాలన పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు కూటమి నాయకులు తిరుపతిలో ఒక సభ నిర్వహిస్తే అదే రోజు వైసీపీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నిరసన కార్యక్రమాలకి ప్రతి చోట వేలాది మంది వైసీపీ కార్యక్రమాలకి పబ్లిక్ కార్యకర్తలంతా వచ్చారు. కానీ అంత ప్రతిష్టాత్మకంగా తిరుపతిలో సభ నిర్వహిస్తే, బస్సులు పెడితే కనీసం డ్వాక్రా మహిళలు కూడా వచ్చేందుకు ఇష్టపడలేదు. సాధారణంగా పథకాలు తీసేస్తాం అది ఇది అంటే బెదిరిస్తే డ్వాక్రా మహిళలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఈసారి ఏమైనా జరగని, మేము రామ్ అని మొండుకేసిన ఉదంతాలు చాలా ఉన్నాయి గ్రామాల్లో.